హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ. మరెందుకు ఇంకా ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దామా? మా ఇంట్లో పోలి పాండ్యమి పూజ ఏ విధంగా చేసుకున్నాం అనేది చిన్న వీడియో వ్లాగ్ రూపంలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్లు, కామెంట్లు, సజెషన్లు నాకు ఎంతో విలువైనవి. మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తి కూడా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా పోలి పాండ్యమి పూజ విధానం గురించి మనం ఇంకా తెలుసుకుందామా? మా ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నాం అనేది ఒక వ్లాగ్, చిన్ని వ్లాగ్. ఈ కార్తీక మాసంలో ఎర్లీ మార్నింగ్ లేచి దీపాలు ముట్టించుకోవడం విషయం అయితే తెలిసిందే కదా ఫ్రెండ్స్. నెల మొత్తంలో మనం ఇలా దీపాలు ముట్టించుకొని సామూహిక స్నానాలు చేయడము, ఎన్ని అత్యధిక దీపాలు వెలిగించుకోవడం ఈ కార్తీక మాసంలో అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అనివార్య కారణం వల్ల మనము ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోలేకపోతే ఈ పోలి పాండ్యం పూజ రోజు దీపాలు వెలిగించుకున్నట్లయితే కార్తీక పుణ్య ఫలితం అనేది మనకు దొరుకుతుంది. ఈ 33 జ్యోతుల దీపాన్ని మనం వెలిగించుకొని నీటిలో వదిలినట్లయితే మనకు అయితే కార్తీక పుణ్యం అనేది మనకు లభిస్తుంది కదా. ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో ఇల్లు అన్నీ శుభ్రం చేసుకొని మనం పసుపు రుద్దుకొని స్నానం అది ఆచరించిన తర్వాత మనం అన్ని నక్షత్రాలు కనిపించే చోటు అనగా మన ఇంటి ప్రాంగణం వైపు ఒక నది తీర ప్రాంతంలో కానీ ఈ 33 జ్యోతులని అరటి డొప్పలో వెలిగించుకొని నీటిలో వదులుకొని పోలీస్ వర్గ పురాణం గురించి చదువుకుంటే మనకి కార్తీక పుణ్యం లభిస్తుంది. అనివార్య కారణాల వల్ల మనం ఉండే చోటులోనో నది తీర ప్రాంతం లేని ఎడల ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లో నీళ్ళు వేసి పసుపు, కుంకుమ, ఈ అక్షింతలు అవన్నీ వేసుకొని పువ్వులు అవన్నీ అలంకరణ చేసుకొని ఏదైనా దేవుడి పటం ముందల కానీ, తులసి చెట్టు ముందల కానీ, ఉసిరి చెట్టు ముందల కానీ ఆ గిన్నె పెట్టేసి ఇంకా జ్యోతులు మనం వెలిగించుకున్న 33 జ్యోతులను ఆ నీటిలో వదులుకొని కార్తీక యొక్క పూజా ఫలితాన్ని పొందవచ్చునన్నట్టు. పుణ్య ఫలితం అనేది ఈ పోలీస్ వర్గ కథ విని ఈ దీపాల నీటిలో వదులుకుంటే మనకు మంచి జరుగుతుందని కార్తీక పురాణాలు కూడా మనకు తెలియజేస్తున్న విషయమే. మనకి అందరికీ నదీ తీర ప్రాంతాలు అందుబాటులో లేవు కాబట్టి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం పోలీని అయితే చదువుకోవాలి కదా, పోలీస్ వర్గ ప్రాప్తి ఎలా లభ్యమైంది అనేది కథాపురాణం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. అనగనగనగా ఒక ఊరిలోనూ పోలి అండ్ అవిశేషణమైన భక్తురాలు, చాలా భక్తి శ్రద్ధలు ఎక్కువ కలిగినది, గుణవంతురాలు, భక్తి దేవుడి పట్ల అశేషమైన అలాంటి పోలికి 5 తోటికోడళ్ళు కలిగిన ఇంట్లోకి తను ప్రవేశిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న అత్తగారు తన పోలి యొక్క అత్తగారు ఎలాంటిదంటే తను నేనే ఎక్కువ పూజలు చేస్తాననేది, ఎక్కువగా పొగరు కలిగినది, అన్నీ నా చేతుల మీదుగా నడవాలనే స్వభావము, దూకుడు స్వభావం అనేది అత్తగారికి ఎక్కువగా ఉండేది. ఎవరి దాంట్లోనూ పూజని తనకంటే ఎక్కువ ఎవరు చేయలేరు అనే భావనతో పోలి యొక్క అత్తగారు ఉండేది. అయితే తనకు 5 కోడళ్ళల్లో అందరు కోడళ్ళను ఒకలాగా చూసేది, ఈ పోలిని మాత్రం మరోలా చూసేది అన్నట్టు. ఎందుకంటే పోలి యొక్క పూజలు తనకంటే ఎక్కువగా చేస్తుందనే భావనతోనే తను కొంచెం పక్కన పెట్టేది అన్నట్టు పోలిని. అయితే ఇక కార్తీక మాసం వచ్చింది. ఈ కార్తీక మాసంలో నెల రోజులంతా కూడా తన పూజలు పోలి యొక్క అత్తగారు తన 4 కోడలను తీసుకొని నది తీర ప్రాంతంలోకి వెళ్ళి దీపాలు వెలిగిస్తూ పోలికి మాత్రము ఇంట్లో ఏ వస్తువు కూడా తనకు లభ్యం కాకుండా ఇంటి పనులు అమితంగా చెప్పడం ద్వారా పనులు అనేవి పోలికి ఎక్కువగా చెప్పుకుంటూ తను పూజ చేయడానికి వీలు లేకుండా కూడా ఏ ఒక్క వస్తువును కూడా తనకు అందుబాటులో ఉంచకుండా రోజు నది తీర ప్రాంతానికి వెళ్ళి తనకు తోటి కోడళ్ళు అందరూ కలిసి వెళ్ళి ఈ
ఇది కార్తీక పూజలు చేసుకుంటూ ఉండేవారు. అయినా కానీ తన అత్తగారికి పోలికి పూజ చేయొద్దనేది ఉండేదన్నట్టు. అయినా పోలి కూడా ఎలాంటిదంటే తన భక్తి చేతులతోని తనకు అందుబాటులో ఉన్న వస్తువులతోని అత్తగారు చెప్పిన పనులన్నీ చకచకగా చేసుకొని తొందరగా పనులన్నీ ముగించుకొని తన ప్రాంగణంలో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు చేదుకొని ఆ నీళ్ళతో స్నానం ఆచరించి పక్కనే ఉండే పత్తి చెట్ల నుంచి పత్తిని సేకరించి ఆ పత్తినంతా ఒత్తులా మార్చేసి ఇంకా తనకు తోచిన విధంగా అనగా పసుపు కుంకుమ అవన్నీ వేసేసి తనకు తోచిన విధంగా అయితే అక్కడ నెయ్యి కానీ నూనె కానీ ఏది అందుబాటులో పెట్టకుండా వెళ్ళిపోయేదన్నట్టు. అయితే మజ్జిగ చిలికిన కవ్వం ఉంటుంది కదా, దానికి ఉన్న వెన్నను సేకరించి ఆ వెన్న సాయంతో అక్కడ ఉండే చిన్న చిన్న కొబ్బరి టెంకలు అలాంటి పాత్రలలో కానీ పసుపు కుంకుమ పెట్టేసి ఆమె దీపం వెలిగిస్తూ అది అత్తగారికి కనబడకుండా ఒక గంప కప్పుతూ నెల రోజులు అదే విధంగా తను పూజ చేస్తూ ఉన్నది అన్నట్టు. పోలి ఈ విధంగా పూజ చేస్తే అత్తగారు మాత్రము నది తీర ప్రాంతంలోకి వెళ్ళి తన నలుగురు కోడలతో నది తీర ప్రాంతంలో స్నానం చేసి అరటి డొప్పలలో దీపాలు వెలిగిస్తూ రోజు నదిలో దీపాలను వదిలేయసాగింది. ఇంకా కార్తీక మాసం చివరి రోజు రానే వచ్చింది. ఈరోజు ఇంకా బంగారు పల్లకిని తీసుకొని దైవదూతలు మన భూమిలోకి వచ్చారన్నట్టు. అంటే ఆ దీపాల వెలుగు కాంతిలో దైవదూతలు అనేది బంగారు పల్లకి తీసుకొని మన ఈ పోలి ఉండే చోటకి వచ్చారు. ఆ నది తీర ప్రాంతంలో ఉన్న అత్తగారు నలుగురు కోడలు ఏంటో బంగారు కాంతులు ఇంత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి, ఇంత ప్రకాశవంతమైన కాంతి మనం ఇంటి ముందు వచ్చి ఆగింది, మనల్ని తీసుకువెళ్ళడానికి వచ్చినట్టుంది ఈ పల్లకి, మనం స్వర్గంలోకి వెళ్తున్నామేమో అనుకొని వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ పల్లకి దగ్గరికి రావడం జరిగింది. కానీ అవిశేషమైన భక్తితో ఈ పోలి పూజలను దేవుడు నచ్చి ఈ దేవదూతలతో బంగారు పల్లకిలో తనను తీసుకురమ్మని స్వర్గానికి తీసుకొని రమ్మని దేవదూతలను పంపించారు. ఆ విశేషమైన భక్తితో పోలిని ఆ దేవదూతలు బంగారు పల్లకిలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకువెళ్తుంటే అత్తగారు చూసి వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి పల్లకి యొక్క అడుగు భాగం పట్టుకోవడం, అత్తగారు ఆ నలుగురు తోటి కోడళ్ళు పల్లకి యొక్క అడుగు భాగం పట్టుకోవడం జరిగింది. అయినా కానీ దేవదూతలను వాళ్ళ నలుగురిని చిదిమేసి ఏంటి మేము ఇంత పూజలు చేస్తే మమ్మల్ని తీసుకెళ్లకుండా ఈ పోలిని మాత్రమే తీసుకెళ్తున్నావు అని అంటే పోలిలో ఉన్న దైవ భక్తిని దేవుడు ప్రసన్నం చేసుకున్నాడు. తనలో ఉన్న నిష్ఠ నిగ్రత అనేది మా అందరికీ నచ్చింది. అందుకనే తనని బంగారు పల్లకిలో మేము స్వర్గానికి తీసుకెళ్తున్నాము. తను చేసిన పూజలో ఎలాంటి స్వార్థం లేదు, ఎవరిపైన ద్వేషం లేదు, ఎవరిపైన కూడా ఎలాంటి పగ లేదు, ఆ నిస్వార్థమైన పూజకు మేము అంకితం అయిపోయామని ఆ దేవదూతలు వాళ్ళ అత్తగారితో చెప్పడం జరిగింది. మీరు చేసిన పూజలలో అంత స్వార్థపూరితమైనదే, మీరు చేసిందే ఘనమని మీరు భావిస్తుంటారు. ఈ పూజలు మాకు అంతగా నచ్చలేవు. పోలి పూజ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. తన నిస్వార్థ సేవితకు మేము అంకితమై మేము మా స్వర్గానికి తీసుకెళ్తున్నామని దేవదూతలు అత్తగారికి చెప్పడం జరిగింది. ఇంకా ఇదే పోలి యొక్క అవిశేషమైన భక్తితో తను పోలి స్వర్గానికి చేరుకున్నదని ఈ కథ పురాణం మనకు తెలియజేస్తున్నది. ఈ విధంగా మనము ఈ నెల రోజులు మనకు వీలు కాకుండా పూజ చేసుకోవడం వీలు లేని వాళ్ళు ఈ పోలి పాండమి రోజు మృగశిర మాసం మొదటి రోజు పోలి పాండ్యమి ఉంటుంది. ఈరోజు ఎర్లీగా లేచి ఒక 5:05 సూర్యుడు ఉదయించకముందు స్నానం చేసుకొని మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే మనం పూజలు చేసుకుంటే తప్పకుండా మనకు కూడా పోలి స్వర్గ ప్రాప్తి అనేది లభ్యమవుతుందని కథ పురాణాలు మాకు తెలియజేస్తున్నాయి ఫ్రెండ్స్. నేను చెప్పిన ఈ కథలో కానీ ఈ పురాణం కథలో కానీ ఏదైనా తప్పులు ఉంటే నన్ను మన్నించండి. నాకు తెలిసిన పరిజ్ఞానంతో ఈ కథ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నేను చేసుకున్న పూజ కూడా ఇదే విధంగా ఉంది. నాలో ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మొదటి ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నేను మా వారైతే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాము పోలీ పాండ్యం ఈరోజు. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్. మంచిగా వస్తాయి.